నూతనంగా ఇచ్చేసిన ప్రజలు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా దేవర మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ లోకా చేసుకున్న పుణ్యం ఈయన ఎమ్మెల్యేగా ఉంటాం మనం ఎప్పుడు కూడా మరి ఈ గుడి ఎంతో కూటమి నాయకులు పెద్దలు వచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క గుడి యొక్క విశిష్టత ఈ గ్రామ పెద్దలకి అందరికీ తెలుస్తుంది కాబట్టి గ్రామం తరపున ఎవరైనా పెద్దలు వచ్చి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా శీర్షాసనంలో శిరస్సు కిందకి పెట్టి పాదాలు పైభాగంలో ఉండేటట్లుగా శీర్షాసనంలో స్వామి తపస్సు చేస్తున్నటువంటిగా రూపంలో ఉంటారని మనకి ఇక్కడ స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది. పక్కన అమ్మవారు కూడా 3 నెలల కుమారస్వామి చంటిబిడ్డతో పాలింతరాలుగా కుటుంబ సమేతంగా ఏకపీఠం మీద ఉండడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఒకే పీఠం మీద ఉన్నటువంటి క్షేత్రం అనేది. పూజ కానీ భక్తులు నా పేరు చెబితేనే భయపడుతూ ఉంటారు, ఎవరో చేయరు. కాకపోతే ఈ భూలోకంలో నన్నతని యమునాపురం అని నామకరణం చేసిందండి ఈ ప్రాంతానికి. వెలిసినటువంటి ఈశ్వరుడు కాబట్టి ఆయన పేరు శక్తేశ్వర స్వామిగా మనకి నిచ్చే. గతంలో 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చాక పార్టీకి కష్టపడి పనిచేసినట్టు వాళ్ళందరికీ కూడా ప్రతి పదవిలో కూడా దక్కాలనే ఒక ఉద్దేశంతో ఆలయ కమిటీలు తీసుకొచ్చి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరిని కూడా మరి ఇందులో భాగస్వాములు చేసి అటు భగవంతుడికి సేవ చేసుకునే విధంగా కల్పించారు. అలాగే పార్టీకి అంకితమైన భావంతో పనిచేసినందుకు పదవులు ఇచ్చారని చెప్పి పార్టీ పట్ల చిత్తశుద్ధితో పనిచేసే హక్కును కూడా కల్పించారు ఆ రోజున. స్వామి పేరుగన్న దేవాలయం, శక్తివంతుడండి దేవుడు. ఎవరు కోరికలున్నా ఆ కోరికలు నెరవేర్చే విధంగా ఆ శక్తేశ్వరుడు వరాలు ఇస్తాడు. సమేత పార్వతిని పక్కన పెట్టుకుని ఆ కుమారస్వామిని ఒళ్ళో పెట్టుకుని చేస్తూ ఇక్కడ ఉండటం గొప్ప విశేషం. కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మనమందరం కూడా స్వామి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని ఆ స్వామి ఆశీస్సులతోటి ఒకసారి పట్టుకోండి. అమ్మా సరే దగ్గర కూడా సార్ ఎలా చూడండి సార్. సార్ దండ పట్టుకోండి. అవి కొంచెం ఓకే. సరే బాబీ